జరిగినారు. ఇప్పుడు కూడా ఆరాధన ఘనంగా జరిగించమని మీ పాదములు పట్టుకుంటూ వేడుకుంటున్నాను. ఆది నుంచి అంతం వరకు మిమ్మల్ని మీరు మహిమపరచుకోమని వేడుకుంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రాన్ స్తోత్రాన్ స్తోత్రాన్. స్తుతి స్తుతి. సుగుణాల సంపన్నుడా, స్తుతి గానాల వారసుడా, జీవింతును నీచము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా, యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాడేను నాంతరంగము, ఇది రక్షణానంద భాగ్యము. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నీచము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలుగా అనిపించలేదే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నడగినవి కావే. నీవు నాకిచ్చే మహిమ ఎదుట ఇవి ఎన్నడగినవి కావే. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నీచము నీ నీడలో, ఆస్వాదించును నీ మాటల మకరందము. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. యేసయ్య నిన్ను వెన్నంటగానే ఆజ్ఞల మార్గము కనిపించెనే. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. నీవు నన్ను నడిపించగలవు, నేను నడవవలసిన త్రోవలో. సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవింతును నీచము నీ నీడలో, ఆస్వాదింతును నీ మాటల మకరందము. హల్లెలూయా. మత్తయి సువార్త 21వ అధ్యాయము 2వ వచనం. మత్తయి సువార్త 21వ అధ్యాయం 2వ వచనం. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, వెళ్ళగానే కట్టబడి మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. ఈ మాట యేసుక్రీస్తు ప్రభు ఇద్దరు వ్యక్తులతో చెప్తా ఉన్నాడు. చదవండి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. వాటిని కట్టబడి ఉన్న గాడిద, మెల్లగా చదవాలి. కట్టబడి ఉన్న గాడిద పిల్ల మీకు కనబడును. మళ్ళా చదవండి, మీరు చదవండి. మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి, అది వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితో కూడా ఉన్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడును. హల్లెలూయా. గాడిద పిల్ల కనబడతా ఉంటాయట. యేసుక్రీస్తు ప్రభుల వారు తన జీవితం మొత్తంలో కూడా ఎవరిని ఏ సహాయము అడగల.
ఆయన పుట్టినప్పటి నుంచి సహాయమే చేశాడు, మేలే చేశాడు, కీడు చేయలా, సత్క్రియలే చేశాడు. తండ్రి ఏది చెప్తే అదే చేశాడు. తను మళ్ళా శిలువ మీద చనిపోయే పర్యంతం వరకు కూడా ఆయన మేలే చేశాడు. కానీ ఆయన సహాయం అడిగింది. మనము దావీదు మహారాజు చూస్తే శత్రువుని ఒకసారి సహాయం అడుగుతాడు. పౌలు గారిని చూస్తే నేను రోమిని అని చట్టాన్ని ఉపయోగించుకొని, ఆయనకున్న సిటిజన్షిప్ని ఉపయోగించుకొని అక్కడ దెబ్బల నుంచి తప్పించుకుంటాడు. సెయింట్ పాల్. యేసుక్రీస్తు ప్రభు ఒకే ఒక్కసారి జీవితంలో సహాయం అడుగుతాడు. అదే ఈ సందర్భం. ఇదిగో అక్కడికి వెళ్ళండి, అక్కడ కట్టబడి ఉన్న గాడిద పిల్ల కనబడుతుంది, అది మీరు పట్టరండి, అది తీసుకురండి అని చెప్తాడు. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవరైనా అడిగారనుకో, ఎవడైనా మీతో ఏమైనా అని నేడలా అది ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. అంతే. అది ఎవరైనా ఏంటయ్యా బాబు గాడి తీసిపోతాడే అని అన్నారనుకో, అది ప్రభువుకి కావలేను అని చెప్పండి. అంటే యేసుక్రీస్తు ప్రభు తన జీవితంలో సహాయం అడిగింది ఈ ఒక్క గాడిద విషయంలోనే. ఎందుకంటే వీళ్ళు తక్కువడు కాదు, శాస్త్రులు పరిసయ్యులు. యేసుక్రీస్తు ప్రభు తన శిష్యుడితో ఒక ఊరు నుంచి ఇంకో ఊరు దాటుతూ ఉంటారు. ఒక సందర్భంలో ఇప్పుడు ఇక్కడి నుంచి మనము గుంటూరు వెళ్తున్నప్పుడు టోల్ ప్లాజా అనే ఒకటి వస్తుంది యూనివర్సిటీకి ముందు. ఆ టోల్ ప్లాజాలో కారుకి 70 రూపాయలు మనం కట్టాలి. మరి ఇటు నందిగామ వైపు వెళ్ళేటప్పుడు 70 రూపాయలు, ఇక్కడైతే 120 రూపీస్ కట్టాలి గుంటూరు వెళ్ళాలంటే. మళ్ళీ వచ్చేటప్పుడు కట్టాలి. అట్లాగా మరి స్కూటర్కి అయితే ఎంత, ఆటోకి అయితే ఎంత, కారుకి అయితే ఎంత, టోల్ ప్లాజాలో ఫీజు కట్టాలి, గవర్నమెంట్కి సుంకం కట్టాలి, పన్ను కట్టాలి. అయితే యేసుక్రీస్తు ప్రభు వారు ఒక ఊరి నుంచి ఒక ఊరికి వెళ్తుంటే ఇలా పన్ను కట్టాల్సి వస్తుంది. అప్పుడు సపోజ్ అరే ప్రభువా, యేసుక్రీస్తు ప్రభు శిష్యుడి పక్కన ఉన్న శిష్యుని, వరే నాకు కొద్దిగా నువ్వు ఆ దీనారమో ఏదో దీనారమో అంతా అవుద్ది, నాకు ఒక దీనారం నీకో దీనారం కట్టేసే అన్నాడు అనుకో. ఈ శాస్త్రులు పరిచయలు ఏమనేవారో తెలుసా? యేసుక్రీస్తు ప్రభు తన శిష్యుడి దగ్గర అప్పు చేశాడు అని ప్రార్థన చేసేవాడు ఊరంతా. ఏమి చేయకుండానే వ్యభిచారి, దెయ్యాలు ఎల్లగొట్టేవాడు, బయలుదేవు, రకరకాల మాటలు. యేసుక్రీస్తుని సొంత చెల్లితో కూరగాయలకి మార్కెట్కి వెళ్తే రంపు కట్టే రోజులు ఈ రోజుల్లో ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారికి వివాహం అయిందని సినిమాలు తీసే రోజుల్లో ఉన్నాం. యేసుక్రీస్తుకి నమ్మకంగా ఉన్న దైవజనులు తాగుబోతులు, తిరుగుబోతులు అని చెప్పే వింటున్న దినాల్లో ఉన్నాం. కనుక యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇదిగో అక్కడ కట్టాలి, అక్కడ టోల్ గేట్ కట్టాలి, టోల్ గేట్ దగ్గర మనము పన్ను కట్టాలంటే శిష్యుడిని పిలిచి అంటాడు, ఒరే నువ్వు వెళ్ళి అక్కడ ఏరుంది, ఏట్లో ఒక చేప కడుపులో ఒక దీనారం ఉంటుంది, నీకు నాకు ఆ దీనారం చెల్లించు. ఎందుకంటే మళ్ళీ అది కూడా తప్పు పడతారు. ఏదో ఒక రకంగా ఎదుటి వాళ్ళు తప్పు పడదామని ఈ లోకం చూస్తూ ఉంటుంది. అక్కడ ఏముంటుందంటే చేప, సముద్రము, నదులు కానీ కాలువలు కానీ దేవుడివి, గాలి కానీ అగ్ని కానీ ఇవన్నీ దేవుడివే. ఆ ఏరులో మరి చేప దేవుడిది. ఆ చేప కడుపులో 2 దీనారాలు ఉంటాయి, నీకో దీనారం నాకో దీనారం కట్టండి అని చెప్తాడు. లేకపోతే యేసు ప్రభు అప్పు చేశాడు అని చెప్తాడు. ఎక్కడ కూడా సహాయం అడుగుతాడు. ఇప్పుడు చదవండి 21:2 మత్తయి సువార్త.
మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. మీ ఎదుట ఉన్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనపడను. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఇక్కడ కట్టబడిన గాడిద ఎవరంటే మీరు నేనే. మనం అనేక కులమైన కట్టులతో కట్టబడి ఉన్నాం. అవి ఇప్పేస్తాడు యేసుప్రభు. యేసుప్రభు దగ్గరికి వస్తే, యేసుప్రభు దగ్గరికి వెళితే ఆ కులం అనే కట్టు విడదీసేస్తాడు. చనిపోయిన లాజర్ని లేపినప్పుడు ఆ కట్లు విప్పండి అంటాడు. ఆ కులం అనే కట్టు, ఆ మతం అనే కట్టు ఆయన దగ్గరికి వస్తే చాలు, అవి విప్పేస్తాడు. పబ్బుల్లోనికి, బారుల్లోనికి, ఈ లోకములో తాగి తందనాలు ఆడేవారికి ఆయన దగ్గరికి వెళ్తే ఆ కట్లు అనేవి వీరదీసేస్తాడు. అందుకే మనిషిని గాడిద స్వభావం కలిగిన వాడు, అడవి గాడిద స్వభావము కలిగిన వాడు హాగరుకి పుట్టినటువంటి ఇష్మాయేల్ని దేవుడు ఏమని పోల్చాడో తెలుసా? హాగరుకు పుట్టిన ఇష్మాయేల్ని అడవి గాడిద స్వభావము కలిగినటువంటి వాడు, ఈ లోకమంతా ఆయనకి శత్రుత్వము కలిగి ఉంటది అని ఇష్మాయేలు గురించి చెప్పాడు. అంటే గాడిద లాంటి స్వభావము అక్కడ. అరే గాడిదలో ఎదిగో పని చేసుకోలేవా అంటుంటారు. చెట్టు అంత కొడుకున్నాడండి అంటే చెట్టుతో పోల్చాడు. అలంకార రూపంలో చెప్పారు, అలంకార రూపంలో చెప్పారనమాట. చెట్టు అంత కొడుకు ఉన్నాడండి, ఏమి సహాయం చేయడండి, గాడిదలాగా ఎదిగావు. ఇవన్నీ అలంకార రూపంలో. స్త్రీకి పద్మాలతో పోలుస్తారు అందం, స్త్రీ ముఖమును. అంటే పద్మ ఆ యొక్క సాదృశ్యంగా అలంకార రూపంగా చెప్తారనమాట. ఎప్పుడైతే దేవుడు అలా చెప్పాడో అవి తీసుకొని వచ్చేసారు. ఇది ఇప్పుడు రాసింది కాదు, ఇది ఇప్పుడు చెప్పింది కాదు. మత్తయి సువార్త అంటే యేసుప్రభు పుట్టి ఇప్పుడు 2020 సంవత్సరాలు, 25 సంవత్సరాలు అయింది. ఈ 2025 సంవత్సరాలు, 25 సంవత్సరాలు కాకుండా మీరు పాత నిబంధనలో చూడండి. జకర్యా 9:9 చూడండి. జకర్యా 9:9 అక్కడ పాత నిబంధనలో ముందుగానే దేవుడు గాడిద పిల్ల ఎక్కుతాడు అని ప్రవచించబడింది. జకర్యా 9:9 సియోను నివాసులారా, సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి, ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు, నీ రాజు. హల్లెలూయా. చనిపోయిన ప్రవీణ్ గారు, నా రాజు, నా రాజు, నా తండ్రి, మై ఫాదర్. ఇంకో సిస్టర్ ఎవరు అంది, మై గాడ్, మై ఫాదర్, మై డాడీ, మా తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. నీ రాజు, నీ రాజు, నీతిపరుడును, నీతిపరుడు. నీ రాజు, నా రాజు, అందరికీ రాజు. రాజ్యములు, సకల రాజ్యములకు రాజు, సకల శరీరులకు రాజు. హల్లెలూయా. నీతిపరుడును, నీతిపరుడును, రక్షణ కలవాడును, రక్షణ కలవాడును, రక్షణ కలవాడును, దీనుడై, దీనుడై గాడిద పిల్లను ఎక్కి, గాడిద పిల్లను ఎక్కి మీ యొద్దకు వచ్చుచున్నాడు, మీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇది పాత నిబంధనలో ముందుగానే ప్రవచనము. జకర్యా భక్తుడు ముందుగా ప్రవచించాడు. యేసుక్రీస్తు దేవుడు మళ్ళా పుట్టాడు, ఆయన గాడిద పిల్ల ఎక్కుతాడని. ఆయన కాదు, ఇంకొక భక్తుడు ప్రవచిస్తాడు. ఇర్మియా 16:16లో ఏముంటుందంటే, ఆయన శిష్యులు చేపలోళ్ళు, చేపలు పట్టేవాళ్ళు, జాలర్లు అని ఉంటుంది. ఇర్మియా 16:16లో ఏముంటుందంటే, రాబోయే దినాల్లో ఆయన శిష్యులందరూ జాలర్లు. ఇర్మియా 16:16 ఇదే యెహోవా వాక్కు, ఇదే యెహోవా వాక్కు. వారిని పట్టుకొనుటకు నేను చాలా మంది జాలర్లను పిలిపించెదను. హల్లెలూయా. నేను చాలా మంది జాలర్లను పిలిపించెదను.
ఈ యేసుప్రభు శిష్యులు వాళ్ళు యేసుప్రభు గాడిద ఎక్కి వస్తాడని జకర్యా 9:9లో ప్రవచించబడింది ముందుగా. లేఖనాలన్నీ నెరవేరుతా ఉన్నాయి. ఇంకా చూడండి, యెషయా 1:3, యెషయా 1:3, యెషయా 1:3 ఎద్దు తన కామందుని ఎరుగును, ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద సొంతవాని దొడ్డిని ఎరుగును, సొంతవాని దొడ్డిని ఎరుగును. చూసారా, ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద తన సొంత యజమాని దొడ్డి ఎరుగును. ఎందుకంటే చాకలి బట్టలు ఉతికి దాని మీద పెట్టినప్పుడు ఎవరితోనో మాట్లాడుకుంటూ ఉంటాడు. ఆ చాకలి కరెక్ట్గా ఆ చాకలి వాడి వాకెట్లోకి వెళ్ళిపోయి ఆ వసాల్లోకి వెళ్ళి ఆగుద్దట. దానికి ఎవరు చెప్పాడు? చూసారా ఎంత జ్ఞానం. ఎద్దు తన కామందుని ఎరుగును. హాయ్ చా 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 అంటుంటారు పల్లెటూరు. మనం వెళ్ళినప్పుడు ఎద్దుల బండి తోలేవాడు. ఎద్దు తన కామందుని ఎరుగును. మనం వెళ్ళి అంటే అవి కదలవు. కానీ వాళ్ళ యజమానుడు అన్నప్పుడు ఆ స్వరాన్ని బట్టి అవి కదులుతాయి. హల్లెలూయా, దేవుడికి మహిమ కలుగును గాక. యేసయ్య నామమునకే మహిమ కలుగును గాక. గాడిద గుర్తుపడతా ఉంది తన యజమానుడిని. మనం గాడిదతో పోల్చబడ్డాము. జకర్యా భక్తుడు ముందుగా చెప్తా ఉన్నాడు, యేసు ప్రభు గాడిద మీద రాబోతా ఉన్నాడు. మట్లాదివారం రోజు గాడిద మీద రాబోతా ఉన్నాడు, ఎక్కి రాబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే అది గాడిద అనేది అపవిత్రమైనది. ధర్మశాస్త్రము ప్రకారము గాడిద ఎందుకు ఎక్కాలి? వేరే జంతువులు ఎక్కచ్చు కదా, గుర్రం ఎక్కచ్చు కదా, వేరే జంతువు ఎక్కచ్చు కదా. అపవిత్రమైనది గాడిద. అలాంటి గాడిదలాంటి స్వభావం కలిగిన మానవుడిని శాంతి కాముకుడుగా మార్చుటకు దాన్ని పట్టరండి అంటాడు. అది ఎక్కి వెళ్తా ఉంటాడు. ఇక్కడ ఇంకోటి కూడా ఉంది. ఇదే గాడితో సంఖ్యాకాండము చూడండి, సంఖ్యాకాండం 22:28. సంఖ్యాకాండం 22:28. సంఖ్యాకాండం 22:28. గాడిద యెహోవా దూతను చూచి, యెహోవా అంటే దేవుడిని చూస్తా ఉంది. యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను గనుక అతడు దానిని మరలా కొట్టెను. అది అలా 3 సార్లు కొడతాడు. బిలాము గాడిదను కొడుతున్నాడు. ఎదురుగున్న దేవదూతని బిలాము చూడలేకపోతున్నాడు. అతని ప్రవక్త ఉన్నాడు కానీ చూడలేకపోతా ఉన్నాడు. కానీ గాడిద చూస్తుంది. చదవండి 24 నుంచి. బిలాము గాడిదను దారికి 22 నుంచి 23 నుంచి చదవండి. యెహోవా దూత ఖడ్గము దూసి చేత పట్టుకుని త్రోవలో నిలిచిండుట ఆ గాడిద చూచెను గనుక అది త్రోవను విడిచి పొలంలోనికి పోయాను. అటు పక్క పొలంలోకి వెళ్తుంది అది. బిలాము గాడిదను దారికి మళ్ళింపమని దాన్ని కొట్టగా యెహోవా దూత ఇరుప్రక్కలకు గోడలు గల ద్రాక్ష తోటల సందులో నిలిచెను. గాడిద యెహోవా దూతను చూచి గోడ మీద పడి బిలాము కాలును గోడకు అదిమెను గనుక అతడు దాన్ని మరలా కొట్టెను. 25. యెహోవా దూత ముందుకు వెళ్లి కుడికైన ఎడమకైన తిరుగుటకు దారి లేని ముందు చోట నిలువగా గాడిద యెహోవా దూతను చూచి బిలాముతో కూడా క్రింద కూలబడెను గనుక బిలాము కోపపడి తన చేతి కర్రతో గాడిదను కొట్టెను. అప్పుడు యెహోవా ఆ గాడిదకు వాక్కునిచ్చాను గనుక అది, నీవు నన్ను ముమ్మారు కొట్టితివి. గాడిద మానవుడి స్వరముతో మాట్లాడుతా ఉంది. నువ్వు నన్ను ముమ్మారు కొట్టావు, 3 సార్లు కొట్టావు నువ్వు. నేను నిన్నేమి చేసి తినని బిలాముతో అనగా బిలాము, నీవు నా మీద తిరగబడితివి, నా చేత ఖడ్గమున్న ఎడల నిన్ను చంపిందినని గాడిదతో నేను. అందుకు గాడిద,
నీ దానమైనది మొదలుకొని నేటి వరకు నీవు ఎక్కుచూ వచ్చిన నీ గాడిదను కానా, నేను ఎల్లప్పుడైనా నీకు ఇట్లు చేయుట కదా అని బిలాముతో. ఎన్నోసార్లు నా మీద ఎక్కావు కదా, నేను తీసుకెళ్ళాను కదా, ఎప్పుడైనా ఇలా జరిగిందా అని అడుగుతా ఉంది. అతడు లేదనెను. హల్లెలూయా. కనుక ఇక్కడ మాట్లాడే గాడిద ఏమండి, దేవుడు చూసిన గాడిద, మనం గాడిద లాంటి స్వభావం కలిగినాడు. ఆ గాడిదకున్న కట్లు ఇప్పి తీసుకురండి దాన్ని, ఈ లోక పాపం అనే కాడి నుంచి, ఆ కట్ల నుంచి, కులం అనే కట్ల నుంచి, మతం అనే కట్ల నుంచి ఆయన్ని తీసుకురమ్మంటాడు. ఆ గాడిద ఎక్కి వెళ్తా ఉంటాడు. అప్పుడు చాలామంది చెట్లు కొట్టి హోసన్నా జయం, హోసన్నా జయం అని బయలుదేరుతాం. అప్పుడు అక్కడ ఏముంటుందంటే మత్తయి సువార్తలని మీరు మళ్ళా చూడొచ్చు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 5వ వచనం, 21:7. మత్తయి సువార్త 21:7. ఆ గాడిదను దాని పిల్లలను తోలుకొని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన ఆ బట్టల మీద కూర్చుండెను. జనసమూహంలోను అనేకులు తమ బట్టలు దారి పొడుగునా పరిచిరి. కొందరు చెట్టు కొమ్మలు నరిగి దారి పొడుగునా పరిచిరి. జనసమూహంలో ఆయన ముందుగా వెళ్ళిన వారు వెనక వచ్చుచుండిన వారును, దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చి వాడు స్తుతింపబడును. ఇప్పుడు గాడిద అక్కడ రెండు దారుల మధ్య కట్టబడి ఉంది. గాడిద పిల్ల ఎప్పుడైతే దేవుడి దగ్గరికి వచ్చిందో, అంటే యజమానుడు మారాడో దాని పరిస్థితి మారిపోయింది. అది దాని మీద మరి బట్టలు వేశారు, అది నడుస్తూ ఉంటే బట్టలు వేశారు, అది నడుస్తూ ఉంటే గౌరవించారు. ఉండుండి ఇప్పుడు నేను 5 కోట్ల రూపాయల కారులో తిరిగాను అనుకోండి, ఇక్కడ దిగాను అనుకోండి, చుట్టుపక్కల వాళ్ళందరూ వింతగా చూస్తారు. ఏంటి ఇతను ఇట్లాగా అంటే పరిస్థితి మారిపోయింది. ఈ అందరూ గౌరవిస్తున్నారు, గాడిదని ఎవరు గౌరవించరు. ధర్మశాస్త్రం ప్రకారం అది శపించబడినది. దాన్ని శాపాన్ని పోగొట్టడం కొరకే దేవుడు మన కొరకు తను శాపగ్రస్తుడయ్యాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు తన శాపగ్రస్తుడయ్యాడు. సాదృశ్యముగా ఉంటాయి. హల్లెలూయా. ఇక్కడ చూడండి 32 కీర్తనలు 32:9. కీర్తనలు 32వ అధ్యాయము 9వ వచనం. బుద్ధి జ్ఞానము లేని గుర్రముల వలన ఎన్నో, కంచర గాడిద వలన ఎన్నో మీరు ఉండకుడి. బుద్ధి జ్ఞానము అంటే కంచర గాడిదకున్న గాడిదకి బుద్ధి జ్ఞానం ఉండదు. అలా ఉండద్దని చెబుతున్నాడు. అప్పుడు మనము యేసుక్రీస్తు ప్రభుల వారిని మోయాలి, ఆయన ఆజ్ఞలు మోయాలి, ఆయన కట్టడలను, ఆయన విధులను మనం ఆచరిస్తే ఆయన మోసినట్లే. నీ సిలువ ఎత్తుకొని నువ్వు వెంబడించు. ఒక ఆయన కానుక సమర్పిద్దామని వచ్చినప్పుడు ముందు నువ్వు నీ సిలువ, నీ సహోదరుని వల్ల నీకు హృదయంలో ఏమైనా అతని వల్ల అపార్థ భావం ఉంటే వెళ్ళి ముందు క్షమించి వచ్చి అప్పుడు ఆ కానుకను సమర్పించు అని అంటాడు. అయిపోయింది. యేసు ప్రభుని మోసింది ఆ గాడిద. ముందు వెనక గొట్లు వేశారు, దాని మీద గొట్లు వేశారు, హోసన్నా జయమన్నారు, బాగానే ఉంది. ఆ తరువాత రోజు కూడా మరి పక్కన ఒక గాడితో మాట్లాడుతుందంట. ఎవ్వరూ పట్టించుకోవట్లేదంట ఈ గాడిదని. నిన్న ఇదే రోడ్లో నన్ను నా మీద గుట్టలు పరిచారు, నేను వెళ్తుంటే దారిలో గుట్టలు పరిచారు, నాకెంతో ఘనంగా స్వాగతం పలికారు. ఈరోజు ఏంటి నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు అంటుందట. నిన్న యేసు ప్రభుని మోసిన గాడిద ఇంకో గాడితో ఆ పక్కన ఉన్న గాడిద అంటుందట, నిన్న నువ్వు యేసు ప్రభుని మోసావు కనుక నీకు విలువ.
ఈరోజు నువ్వు యేసును పోయేట్లా. కనుక యేసుక్రీస్తుని ఎవరు అంగీకరిస్తారో వారికి విలువ. యేసుక్రీస్తు ఆజ్ఞలు ఎవరు పాటిస్తారో వారికి విలువ. సంఘములో యేసుక్రీస్తుని ఎవరు ధరించుకుంటారో వారికి విలువ. ఈ లోకంలో ఉన్నవాడి కంటే మనలో ఉన్నవాడు గొప్పవాడు. యేసుక్రీస్తుని అంగీకరించిన వాడు మనలో ఉంటే ఆయన బట్టి మనకి విలువ. నిన్ను బట్టి కాదు. కానీ చాలామంది పెద్ద పెద్ద పాస్టర్లు నమస్తే పెడితే నమస్తే పెట్టరు. చాలామంది ప్రతి నమస్కారం కూడా చేయరు. నేను చాలా చోట్ల చూసా. పెద్ద పెద్ద పాస్టర్లు అనుకుంటారు ప్రతి నమస్కారం కూడా చేయరు. అంటే అందరూ కాదు, కొంతమంది అలా చేయరు. ఎందుకు? అది నిన్ను బట్టి కాదు, నీలో ఉన్న యేసును బట్టి నీకు నమస్తే పెట్టాం, నీకు వందనాలు చేశాం. అది నువ్వు అతిశయపడితే ఈ గాడిదలాగా అయిపోతావు. నమస్తే పెడితే ఇలా ఇలా చూస్తూ వెళ్తుంటారు కొంతమంది. ఒకవేళ అతను మనం 10 మంది 100 మంది ఉన్నప్పుడు నమస్తే పెడితే ఆయన పెట్టడం అవసరం. ఎందుకంటే అనేక మంది ఉంటారు కనుక ఆయన పెట్టలేడు. అందరినీ మెప్పించడం అలివి కాని పని. కనుక మనము యేసును కలిగి ఉన్నప్పుడు గాడిదలాంటి మన జీవితము, మన కట్లు ఆయన వడిదిస్తాడు. మనకున్న ఇరుకు, ఇబ్బంది, కులము, మతము, మనం ఎక్కడెక్కడ ఈ లోకంలో తిరుగుతున్నామో ఆ కట్లు అనేవి ఆయన వడిదేసి మనకు మంచి మార్గంలో మనల్ని నడిపిస్తాడు. దేవుడి వాక్యమును దీవించును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మమ్మల్ని మిక్కులుగా ప్రేమించిన మా తండ్రి, ఈ మాట్లాడేవారం ఈ దినమన్న ఆయన మీరు గాడిద పైన ఊరేగారు ప్రభువా. ఇదిగో అనేక చెట్లు కొమ్మలతోనే ఓసన్నా జయం, ఓసన్నా జయమని మిమ్మల్ని స్తుతించారు, కొనియాడారు ప్రభా. ఆ రోజు ఇజ్రాయెల్ ప్రజలు, యూదులు, అవును డాడీ మీకు స్తోత్రములు. ఇదిగో ఈరోజు కూడా మేము మిమ్మల్ని స్తుతిస్తున్నాము, ఘనపరుస్తున్నాము. గాడిద స్వభావం అంటే మేము, మమ్మల్ని క్షమించండి. చేప లాంటి మమ్మల్ని క్షమించండి. ప్రాకు పురుగులు చేపలతో సమానముగా ఎంచితివే అని రాయబడింది. నా ప్రభా, మేము ప్రాకు పురుగులు లాంటి వారమయ్యా నాయన, చేపల లాంటి వారు నాయన. మమ్మల్ని క్షమించండి, కనికరించండి, కాపాడండి. మీరు మా పక్షంలో ఉన్నారు ప్రభా. అయా, మేము మిమ్మల్ని మోయడం కాదు ప్రభా, మీరు మమ్మల్ని మోస్తున్నారు ప్రభా. నిజమే, నా కుమారుడు ఆస్ట్రేలియాలో ఉంటాడు నా ప్రభా, అతనికి పగలు ఉంటుంది ప్రభా. నాయన, ఇండియాలో 5 గంటలు తేడా ఉంటుంది, మరి ఇంగ్లాండ్లో 5 గంటలు తేడా ఉంటుంది, చీకటి పడిపోతూ ఉంటుంది. అమెరికాలో ఉన్నటువంటి నా కుమార్తె అక్కడ మరి వెలుతురు ఉంటుంది. అక్కడ చీకటి అయితే ఇక్కడ వెలుతురు, ఇక్కడ చీకటి అయితే అక్కడ వెలుతురు. ఎక్కడున్న పిల్లలు అక్కడ అందరినీ చూసుకోవాలి. వెలుతురైన చోట, చీకటైన చోట, అన్ని చోట్ల కాపాడుతూ ఉంటారు. అందుకే యెహోవా కొనకడు నిద్రపోడు. ఆ వాక్యము అందుకే రాశారేమో, నీ బిడ్డలైన వారిని నువ్వు నిరంతరము కాపాడుతూ ఉంటావు. యెహోవా కొనకడు నిద్రపోడు. మమ్మల్ని నీడలా వెంటాడే దేవుడి మీరు. దివారాత్రములు మీ కన్నులు ఈ భూలోకమంతా చూస్తూ ఉంటాయి ప్రభా. ఆయా భూలోకంలో జరుగుతున్న ప్రతి ఈవెంట్ని మీరు చూస్తున్నారు డాడీ. అయా, కాపాడండి, రక్షించండి. నీ దైవజనులు అయా అనేక మందికి ఇబ్బందులు పెడుతున్నారు ప్రభా. అయా నాయన, అంచె దినాల్లో ఉన్నాం ప్రభా. శ్రమలు స్టార్ట్ అయినాయి ప్రభా. అయ్యా, బిల్లి గ్రామ్ గారు చనిపోకముందే ఆయన నాయన ఓరల్ రాబర్ట్ గారు, బిల్లి గ్రామ్ గారు నిద్రించిన తరువాత ఈ లోకంలో శ్రమలు స్టార్ట్ అవుతాయి అన్నారు. నిజమే. ఇప్పుడు ఇంకా ఇదిగో ప్రభా, బౌక్య గారు కూడా చనిపోయారు ప్రభు. పెద్ద పెద్ద దైవజనులు చనిపోతా ఉన్నారు. ఆ నాయన మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మీరు చెప్పినవన్నీ వాళ్ళు స్టార్ట్ అవుతున్నాయి. అందరూ చనిపోతారు, అందరూ హతసాక్షులు అవుతారంటే హింసలు అనేవి వస్తాయి. ఆ అంచె దినాల్లో భూకంపాలు వస్తాయి. మొన్న థాయిలాండ్ బయర్మాన్ అటు వచ్చింది ప్రభా. ఆ తర్వాత ఇండోనేషియాలో వచ్చింది ప్రభా, ఆస్ట్రేలియాలో వచ్చింది ప్రభా, ఆస్ట్రేలియాలో దీవులో వచ్చింది. నిన్న కాక మొన్న పొద్దున మరి పాకిస్తాన్లో వచ్చింది ప్రభా. మరి ఇంకా నెక్స్ట్ వీక్ ఇగో రామగుండం నుంచి అమరావతి వరకు
మళ్ళా ఎర్త్కేక్ వస్తుందని చెప్తా ఉన్నారు. ప్రభా నువ్వు దేవుడు, ప్రభా నువ్వు నీతివంతుడు, ప్రభా నీ బిడ్డలైన వాడిని కాపాడే దేవుడివి, రక్షకుడివి, కాచి కాపాడమని దీవించమని నీ పాదములు పట్టుకుంటూ యూట్యూబ్ ఫేస్బుక్లో చూస్తున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరున దీవించి ఆశ్రయించమని, ఆ భద్రాచలం నుంచి ఆ కుర్రవాడు బతిలాడుకుంటున్నాడు ప్రభా, అతన్ని దీవించండి. ఆయన తండ్రి లేడు, ఆయా తల్లి లేదు, అతనికి ఎంతో బాధతో ఉన్నాడు, కాపాడండి. ఆయా మమ్మల్ని అనేక మంది ఆయన ఎవరైతే ప్రార్థన చేయమని అడుగుతున్నారో వారి కుటుంబాన్ని దీవించండి. నా కుమారుడిని దీవించండి, కోడల్ని దీవించండి. అయ్యా నా కుమార్తెని దీవించండి, నా తల్లిని, నా ప్రభా నా భార్య నన్ను దీవించండి. యూట్యూబ్ ఫేస్బుక్లో చూస్తున్న ప్రతి కుటుంబాన్ని పేరు పేరు దీవించమని మీ కుమారుడైన యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.